ఈ అబ్బాయికి ఒక అమ్మాయి దొరికింది. ఆమె కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంది. ఆమె మూర్ఛపోతుంది అన్నట్టు ఉండగా మైక్ త్వరగా ఆమెను పట్టుకుని తన జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతను అమ్మాయిని పాలతో నిండిన గిన్నెలో స్నానం చేయించాడు. తరువాత ఒక టిష్యూ బాక్స్ తీసుకొని దాన్ని ఖాళీ చేసి టవల్ మడిచి ఆమెకు సౌకర్యవంతమైన మంచం తయారుచేశాడు. అమ్మాయి లోతైన నిద్రలో పడుకుంది. అతను బయటకు వెళ్ళినప్పుడు మైక్ అమ్మాయిని తన జేబులో పెట్టుకున్నాడు. క్లాస్ సమయంలో అమ్మాయి పుస్తకం కింద దాక్కుని అతనికి సహాయం చేస్తూ ఉండేది. స్కూల్ తర్వాత మైక్ అమ్మాయిని షాపింగ్కు తీసుకెళ్లాడు. అతను ఆమెకు అందమైన బార్బీ డ్రెస్ కొన్నాడు మరియు రుచికరమైన ఐస్ క్రీం కూడా తీసుకున్నాడు. అమ్మాయికి ఒక అందమైన రుమాలు దొరికింది మరియు ఆమె మైక్తో చెప్పింది అది తనకు డ్రెస్ చేసి ఇవ్వమని. ఆమె రుమాలు మీద పడుకుంది. తరువాత మైక్ మార్కర్తో ఆమె శరీరం గుర్తును బట్టల మీద గీచాడు. మైక్ దాన్ని కత్తెరతో కత్తిరించి సూదిదారంతో కుట్టాడు. కాని పొరపాటున అతని వేలికి సూది గుచ్చుకుంది. అమ్మాయి ఆందోళన చెందింది. త్వరలోనే డ్రెస్ సిద్ధమైంది. కాని అమ్మాయి దాన్ని ధరించలేకపోతోంది. అప్పుడు ఆమె ఒక పెద్ద బ్యాగ్ వీపుకు తగిలించుకుంది. పొడవైన మెట్లు ఎక్కింది మరియు మైక్ సోదరి గదికి వెళ్ళింది. ఆమె ఒక డబ్బా తెరిచింది. అది అందమైన బార్బీ డ్రెస్సులతో నిండి ఉంది. ఆమె గంటలు గడిపి జాగ్రత్తగా బట్టలు ఎంచుకుని తన బ్యాగ్ నింపుకుంది. కాని ఆమె గదికి తిరిగి వచ్చినప్పుడు చూసింది ఎవరో ఇంట్లోకి చొరబడ్డారు. అమ్మాయి త్వరగా తన ఫోన్ తీసి చెట్టు నుండి మైక్కు మెసేజ్ పంపింది. కాని తలుపు బయట అడుగుల శబ్దం సమీపిస్తోంది. దాక్కునే చోటు లేదు కాబట్టి అమ్మాయి బొమ్మ అయినట్టు నటించి నిశ్శబ్దంగా నిలబడింది. దొంగ అనుమానంతో దగ్గరికి వచ్చాడు. అమ్మాయి అంత భయపడింది, శ్వాస కూడా తీసుకోలేదు. అదృష్టవశాత్తు దొంగ ఫోన్ మోగింది మరియు అతను తన సహచరుణ్ణి కలవడానికి వెళ్ళిపోయాడు. అమ్మాయి మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది మరియు ఆమె మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసింది. దొంగ శబ్దం విని యజమాని తిరిగి వచ్చాడని అనుకుని త్వరగా పారిపోయాడు. మైక్ మెసేజ్ చూసి ఫౌరన్ ఇంటికి పరిగెత్తాడు. అమ్మాయి సురక్షితంగా ఉందని అతనికి ఊరట లభించింది. అమ్మాయి మైక్కు పూర్తి ధైర్యమైన సంఘటనను ఉత్సాహంగా చెప్పింది. తరువాత బ్యాగ్ నుండి తెచ్చిన డ్రెస్సులు తీసి అతనికి ఫ్యాషన్ షో చూపించింది. మైక్ ఆమె క్యూట్నెస్లో పూర్తిగా మునిగిపోయాడు.